హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం, ఆ ఉద్యోగులను తొలగించండి అని ఉత్తర్వులు. ఏపీకి కొత్త అర్థాన్ని చెప్పిన చంద్రబాబు. 3 విషయాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా ఈ విషయాలు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సీఎం చంద్రబాబు ప్రక్షాళన చేపట్టారు. గత ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. చంద్రబాబు రాష్ట్రంలో పలు విభాగాల్లో రిటైర్ అయిన ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు రద్దు చేశారు. ఇలాంటి సిబ్బందిని వెంటనే తొలగించాలని సీఎస్ నీరబ్ కుమార్ అన్ని శాఖలను, ప్రభుత్వ కార్యదర్శులు, సెక్రటరీలను కూడా ఆదేశించడం జరిగింది. ఇలాంటి వారిని తొలగించి 24వ తేదీ లోపల నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను చంద్రబాబు కోరారు. ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగుల సేవలు ఆయా శాఖల్లో తప్పనిసరి అయితే నిబంధనలను అనుసరించి కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. ఇక పోలవరం రాజధానిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఏపీలో ఏ అంటే అమరావతిని, పి అంటే పోలవరంగా ఆయన అభివర్ణించారు. గత ప్రభుత్వం ఈ రెండింటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు వాటిని త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదంటూ వైసీపీ నాయకులను ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఫ్రెండ్స్.